అమెరికా వాళ్ళు ఇరాన్ మీద బాంబింగ్ చేశారు కదా! తర్వాత మొత్తం అది డెస్ట్రాయ్ అయిపోయింది. అది ఇది అని చెప్పారు. ఇరాన్ వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. అది మొత్తం ఏం పాడవ్వలేదు. జస్ట్ డ్యామేజ్ అయింది అంతే అని చెప్పారు. అయితే సాటిలైట్ ఇమేజెస్ ఏం చూపిస్తుందంటే ఫోటో సైట్ దగ్గర వీళ్ళు ఎస్కవేషన్ అండ్ క్రేన్స్ ఇవన్నీ బళ్ళు ఇవన్నీ చూసారు. సాటిలైట్ ఇమేజెస్ లో కనిపిస్తున్నాయి. ఇరాన్ వాళ్ళు ఫోటో సైట్ ని మళ్ళా రిపేర్ చేసి ఈసారి గట్టిగా న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ మళ్ళా స్టార్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుంటా నాకు తెలిసి ఈసారి యుఎస్ వాళ్ళు బాంబింగ్ చేయకముందే చెప్పారు. ఒకవేళ యుఎస్ బాంబింగ్ చేసి అది గనక సరిగ్గా అవ్వకపోతే ఇరాన్ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా తయారు చేయడానికి కంకణం కట్టుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ ఎక్స్కవేషన్ వర్క్స్ కానీ అదంతా క్లీనింగ్ వర్క్స్ కానీ యురేనియం ఎన్రిచ్మెంట్ సెంటర్ క్లీనింగ్ రిపేర్ ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి విత్ ఇన్ మంత్స్ వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు అగైన్. అదే విధంగా ఇరాన్ వాళ్ళు ఐఏఈఏ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళని కూడా రానివ్వట్లేదు. ఓన్లీ ఇరాన్ వాళ్ళు మేమే చూసుకుంటామని చెప్తున్నారు. ఈయన అన్నారు కదా, ఎవరు గ్రాసీ ఉన్నారు కదా ఐఏఈఏ హెడ్ జనరల్, ఆయన క్లియర్ చెప్పారు యుఎస్ వాళ్ళు చేసిన డ్యామేజ్ అంత ఇంపాక్ట్ఫుల్ ఏం కాదు, జస్ట్ చిన్న డ్యామేజ్ అని చెప్పి. సో యుఎస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, ఇజ్రాయెల్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, సరిగ్గా బాంబులు వేయలేదా, లేకపోతే తెలిసి కావాలని వేయలేదా, ఇది ఇంకా స్టిల్ అ బిగ్ క్వశ్చన్. ఎగేసుకుంటా వచ్చారు, కొన్ని బాంబులు వేశారు, వెళ్ళారు, ఎన్ని కోటాని కోట్లు ఖర్చులు. మరి చూడాలి ఈ బంకర్ బస్టర్ బాంబులు ఏ మాత్రం డ్యామేజ్ చేసినాయో, ఇరాన్ వాళ్ళు ఎంత వేగంగా తయారవుతారో ఇప్పుడు ఇంకా చూడాలి.